మేమంతా కూడా హైదరాబాద్ ఆల్విన్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే వాళ్ళం, పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అందులో నేను ఆల్విన్ సూపర్వైజరీ స్టాఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. కాబట్టి మా సభ్యులకి వెల్ఫేర్ మెజర్ కింద ఒక హౌసింగ్ స్కీమ్ ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రగతి నగర్ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని ఎంచుకొని డెవలప్ చేయడం జరిగింది. కేవలం సూపర్వైజర్స్కే కాకుండా వర్కర్స్కి ప్లస్ ఆఫీసర్స్ని కూడా చేర్చుకొని ఒక 80 ఎకరాలు 725 ప్లాట్లని మేము లహరి ఎస్టేట్స్ నుంచి తీసుకొని డెవలప్ చేశాం. ఆ రోజు ఉన్నటువంటి రేటు ప్రకారం 110 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున తీసుకోవడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్కు సంబంధించినంత వరకు ఆల్విన్ కంపెనీ నష్టాల్లో నడుస్తుంది, మూసేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో కాంట్రాక్టర్కి ఇస్తే సభ్యులకి ఖర్చు ఎక్కువ అవుతుందనే ఆలోచనతోటి మేమే కమిటీ మెంబర్స్గా ఉన్నటువంటి వాళ్ళము బాధ్యత తీసుకొని కన్స్ట్రక్షన్ బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేము టెండర్స్ కాల్ఫర్ చేసి హౌసింగ్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ 225 రూపీస్ లోయెస్ట్ వచ్చింది పర్ స్క్వేర్ ఫుట్. మేము ఈ బాధ్యత తీసుకొని చేయడం మూలాన కేవలం 180 రూపీస్కే కన్స్ట్రక్షన్ కాస్ట్ పూర్తి చేశాం. హౌసింగ్ స్కీమ్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజే 1.5 ఇయర్లో ఈ ప్రాజెక్టు 725 ఇండ్లు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఇనాగ్రేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బహుశా ఎక్కడ ఇటువంటి ప్రాక్టీస్ లేకపోవచ్చు. 31st డిసెంబర్ 93కి హౌజెస్ పూర్తి చేస్తామని చెప్పాం. అదే పద్ధతుల్లో మేము పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే సేవింగ్స్ కూడా ఎవరు ఊహించని పద్ధతుల్లో సేవింగ్స్ రావడం జరిగింది. అప్పుడు యాస్బెస్టస్ కాలనీ, అట్లాగే ఆల్విన్లోనే మరో కాలనీ ఐఎన్టీసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాలనీలో రేటు పెరుగుతున్నటువంటి పరిస్థితిలో మనం రేటుకు పెరగకపోగా రేటు తగ్గించి 225గా ఉంటుందనుకున్నటువంటిది కేవలం 180 రూపీస్కి పూర్తి చేయడం జరిగింది. మెంబర్స్ అందరికీ కూడా ఈ అకౌంట్స్ సబ్మిట్ చేసి ఆ రోజు 93-94లో ప్రతి ఒక్క సభ్యుడికి 3,000 నుంచి 50,000 వరకు మేము రిఫండ్ చేయడం జరిగింది. ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్ వరకే. కన్స్ట్రక్షన్ తర్వాత ఎప్పుడైతే అందరూ వచ్చి ఇళ్లలో